నా ప్రార్థనలన్నీ ఆలకించినావు, నా స్థితిహోమములన్నీ. రాత్రి తిన్న ప్రభు అని ప్రార్థన చేస్తారు. సేవకు వచ్చినాక అనవసరంగా విశ్వాసుకుని ఎంత హ్యాపీగా ఉండేది. బతుకు తిరిగి పనికి పోయిచ్చి ఏదో ఆదివారం పోయి చేయగలిగిన పరిచయం చేసి ఉన్నదేదో సందాయించి అంటే హ్యాపీగా ఉండేది. ఈ సేవకు వచ్చి ఆరోగ్యం పోగొట్టుకోవటం, మనసు నెమ్మది లేదు అనిపించింది. ఎందుకంటే నేను ఒక సేవకుడిగా ఉన్నాను కాబట్టి నాకు అనుభవం తెలుసు. దేవునికి స్తోత్రం. దైవజనుడైన మోషే ఏమన్నాడు? వాళ్ళందరినీ ఎలా అయినా సరే నడిపియాలని ఎదురు చూశాడు. కానీ ఆయన సేవకుడిగా ప్రతిష్ఠించబడ్డాక ఒక రోజున అన్నాడు, వీళ్ళందరినీ నేను కన్నాను, నా ప్రాణం తీసుకో అన్నాడు మోసేస్. దైవజనుడైన పౌలు ఏమన్నాడు తెలుసా? నేను ఇరుకులో పడ్డాను, ఇరుకున పడి ఉన్నాను. కాబట్టి నేను కూడా గురువారం పగటి వేళ పెట్టేవాడిని ప్రార్థన. ఇంతకుముందు ఇప్పుడున్న మందిరం దగ్గర నసరాపేటలో ఆ మందిరం కట్టిన ప్లేస్లో అన్ని చెట్లు కొద్ది దూరం, రోడ్డు దూరం ఉంటుంది, జనం తిరగాలి, ఇబ్బందికరం అని రోజు పగల వేళ పెట్టేవాడిని. వారం గురువారం జనం ఒక్కోసారి వచ్చేవాళ్ళు కాదు, ఏడ్చేవాడిని. అనిపించేది, ఏంటి ప్రభా నాకు ఈ బాధ అనిపించేది. ఎవరు రాలేదే, నలుగురే వచ్చారే, తగ్గిన వాళ్ళు రాలేదే, భక్తి సాధన చేయట్లేదే అని ఏడ్చేవాడిని. దేవుడే దానికి సాక్షి, ఏడ్చా. ఒక సేవకుడి బాధ తెలియదు, నీకు తెలియదు. మీరు వెళ్ళిపోయినాక ఎట్లా ఉంటుందంటే, పెద్ద వయసు అయిన వాళ్ళందరూ బలగీయడానికి మనవాడు ఆడతారు చూసారా, ఆ టైపులో ఉంటుంది. ఆదివారం మీరు రావటం పోవటం, అందరూ పోయినాక ఎవరున్నారు మనకు అనిపించింది. వాయిద్యకారులు లేరే, వాయిద్యాలు లేవే, సరే అప్పు చేసి అనుకుంటే వాయించే వాళ్ళు లేరే, ఒక వస్తువు పాడైపోతే దాన్ని బాగు చేయించే వాళ్ళు లేరే, మేమున్నామని ధైర్యం చెప్పేవాళ్ళు లేరే అని చాలా దిగులు పని. అంటే మీరందరూ మంచివాళ్ళు, నిన్నటి నుంచి నేను గమనిస్తున్నాను, చాలా మంచిగా ఉన్నారు. దేవుడు మీ అందరిని దీవించును గాక. అయితే ఇంకా మంచిగా మీరు మారాలి. దైవజనుడికి దైవజనురాలకి దేవుడు మంచి ఆరోగ్యం, అభిషేకం ఇచ్చి ఈ పరిచయను నడిపించగల కృపనివ్వాలి. ప్రస్తుతానికి ఇక్కడ చాలా అక్రతలు ఉన్నాయి. వాయిద్యాలు అవసరం, వాయిద్యకారులు అవసరం. వీటి కొరకు సేవకుడి కుటుంబం కొరకు ప్రార్థన చేద్దాం. ఎందుకంటే బైబిల్ ఏముందంటే, యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థన చెయ్యండి, అదే టైంలో తన దాసుని క్షేమస్థితిని చూసి ఆనందించు దేవుడు అని ఉంది బైబిల్లో. వింటున్నారా? ఎవరి స్థితిని చూసి? దేవుని సేవకుడు క్షేమస్థితిలోకి వచ్చినప్పుడు ఆ సంఘాన్ని చూసి దేవుడు ఆనందించి సంఘ అవసరతలన్నింటిలో సహాయం చేస్తారు. మనం చేయగలిగింది అదే. ఇంకా ఇప్పుడు నెల ఒక రోజు ఉపవాస ప్రార్థన అంటే మీ ఆరోగ్యాన్ని బట్టి అవకాశం ఉంటే ఉన్నారు, లేకపోతే లేదన్నట్లు మీరు ప్రేరేతో ఇచ్చారు. కానీ